హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే పచ్చి అరటికాయ కర్రీ చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్గా, ఎక్కువ మసాలాలు లేకుండా తొందరగా అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని తయారు చేయడం చూపిస్తాను. దీనికోసం 2 అరటికాయలు తీసుకోండి. ఒక గిన్నెలో వాటర్ వేసి ఉప్పు వేసి ఉంచండి. ఇప్పుడు అరటికాయ పైనున్న తొక్క అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి. అప్పుడే ముక్కలు నల్లగా అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టండి. పెట్టి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. వేసి ఇప్పుడు అరటికాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ముక్కలన్నీ కూడా వేసుకోండి. వేసి ఆయిల్లో లైట్గా ఫ్రై చేయండి. ఇవి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ కర్రీలో ఎక్కువ మసాలాలు వేయకూడదండి. ఎక్కువగా మసాలాలు వేస్తే టేస్ట్ ఉండదు. తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇవి చూసారా, ఫ్రై అయ్యాయండి. దీంట్లో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 2 స్పూన్స్ కారం వేయండి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. వేసి ఇదంతా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోండి. ఇదంతా కలిసేలా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేయండి. 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ తర్వాత చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది. అంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఎక్కువ టైం పట్టదండి, తొందరగా అయిపోతుంది. అరటికాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. చూసారా, చిక్కగా వచ్చింది. అంటే కూర రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.